హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో. ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను నాకు తెలిసిందైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగే లేసి అయితే ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. ఇంకా పిల్లలకి కూడా మార్నింగే లేపేశాను. వరలక్ష్మి వ్రతం రోజు 5 o'clockకి లేసి ఇంకా పూజకి ప్రసాదాలు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. నైవేద్యాలు అయితే చేసుకోవాలి. 5, 3, 9, 11 ఆడ్ నెంబర్లో అయితే ప్రసాదాలు పెట్టాలి కదా. సో అందుకే నేను ఒక 5 ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో అయితే వేంపేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. బెల్లం కూడా నైటే తరిమేసి ఒక బాక్స్కి వేసుకున్నాను. మార్నింగ్ అంతా హడావిడి అయిపోయింది కదా. సో అందుకే ముందు రోజు అయితే కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనేది కొంచెం ఈజీగా అయిపోయింది. ఇక్కడ బెల్లం అన్నం కూడా రెడీ ఇంకా అయితే సేమియా కూడా రెడీ అవుతుంది. ఇంకా శనగలు అయితే నేను నైటే నానబెట్టుకున్నాను. ఈవినింగే అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఏమేమి చేసుకోవాలనేది. ఇంకా వడలు కూడా చేశాను ఒక 5. ఎందుకంటే వడలు అండ్ బెల్లన్నము, సేమియా, ఇవన్నీ పులిహోర ఇవన్నీ చేశాను దేవునికి నైవేద్యం కోసము. సో ఇవన్నీ అయిపోయాకైతే ఇంకా అవన్నీ అవసరం ఉన్నాయైతే అన్నీ ప్రాపర్గా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఆల్రెడీ నైటే అన్నీ సర్దేసి పెట్టుకొని మళ్ళీ పూజకు కావాల్సిన చోట అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా రెడీ అయితే అమ్మవారికి అయితే అలంకరణ చేసుకుంటున్నా. అమ్మవారిని పెట్టడానికి అయితే ఒక పీట తీసుకొని దానిపైన కొత్తది బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. దానిపైన చిన్నగా ముగ్గు వేసుకున్నాను. తర్వాత పసుపు కుంకుమ బియ్యము వేసి మళ్ళీ ఫోటో పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు మేము అయితే అమ్మవారిని అయితే మనం ఎలా అలంకరణ చేసుకుంటామో పూజ చేసేటప్పుడు మనం కూడా అలానే అలంకరణ చేసుకొని దేవునికి అయితే పూజ చేసుకుంటే అయితే మంచిది. సో నా దగ్గర అయితే అమ్మవారి ఫోటో సింగిల్గా లేదు. అమ్మవారు అండ్ గణేష, సరస్వతి దేవుంది. సో ఎప్పుడు ఇదే ఫోటో పెట్టుకొని అయితే నేను పూజ చేసుకుంటాను. కలశం మా ఇంట్లో పెట్టుకుంటారు. బట్ నేను ఇంతవరకు 3 years నుంచి చేసుకుంటున్నా కానీ ఎప్పుడు పెట్టలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనేది అయితే నాకు తెలిసింది చెప్తాను. పూర్ణిమకి వచ్చే ముందు ఫ్రైడే రోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అలా కాకుండా శ్రావణం స్టార్ట్ అయ్యాక సెకండ్ ఫ్రైడే అయినా వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది. సో అలా అయినా గుర్తుపెట్టుకోవాలి. నేనైతే అలానే గుర్తుపెట్టుకుంటాను. శ్రావణం స్టార్ట్ అయ్యాక సెకండ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అని అయితే నేను గుర్తు చేసుకుంటాను. సో ఇంకా మనకి ఆ రోజు మనకు కుదరకపోతే 4 శుక్రవారాలు వస్తాయి కదా. ఎప్పుడైనా మనం వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. సో మనకు కొందరికి కుదరదు కదా. సో అందుకే ఏ ఫ్రైడే అయినా కూడా అలంకరణ చేసుకొని అయితే దేవుణ్ణి అయితే ఆరాధించవచ్చు. మనం ఎప్పుడైనా అమ్మవారికి పూజ చేస్తే సంతోషంగా హ్యాపీగా చేయాలి. అప్పుడే మన పూజ అనేది ఫలిస్తుంది. మనము ఎప్పుడు పూజ చేసినా ఫస్ట్ గణేశునికి పూజ చేసుకున్నాకనే అమ్మవారికి చేసుకోవాలి. సో నేను పసుపుతో అయితే గణేశాన్ని చేసుకొని సిల్వర్ ప్లేట్లో పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను. ఒక వస్త్రం కూడా వేసుకోవాలి. తమలపాకులో గణేశాన్ని చేసుకొని దానిపైన వస్త్రం వేసుకొని పూలతో అయితే అలంకరణ చేసుకున్నాను. సో మీకు కలశం ఉంటే కలశం పెట్టుకొని చేసుకుంటారు. సో నేనైతే ఇలా నార్మల్గా సింపుల్గా అయితే చేసేసాను. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా ఎవరైనా ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది. సో మనం అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి సువాసన ఉన్న ఫ్లవర్స్ అన్న ఇష్టము. అంటే డెకరేషను అమ్మవారికి మన దగ్గర గోల్డ్ ఏవి ఉన్నా కూడా అమ్మవారికి పెట్టచ్చు కొత్తవి. సో మన దగ్గర ఏ చిన్న వస్తువులు ఉన్నా కూడా కాసు పెట్టుకుంటారు కొందరు. అది వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే బట్ నేను అలా ఏం పెట్టను. నార్మల్గా ఇలా చేసుకుంటాను. శ్రావణంలో అయితే ప్రతి ఫ్రైడే అయితే నేను అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి చాలా బాగా ఇష్టము. ఇంకా మనము తోరణాలు చేసుకుంటాం కదా చేతి కట్టుకోవడానికి, అవి 9 ముడులు వేసుకొని కూడా చేసుకుంటారు. నేనైతే నార్మల్గా మామిడి ఆకైనా ఫ్లవర్ పెట్టైనా తోరణాలు చేస్తాను. 11 వచ్చిన వాళ్ళకి కూడా కట్టి వాయినం ఇస్తాను. అందుకనేసి అయితే కొందరు 9 ముడులు వేసుకొని తోరణం చేసుకుంటారు. దానికి కూడా పూజ చేసుకున్నాకే వాళ్ళు కట్టుకుంటారు. బట్ ఇంకా మా సైడ్ అయితే ఇలా సింపుల్గా చేస్తారు. మా సైడ్ అయితే మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చెయ్యరు. బట్ నేను మ్యారేజ్ అయ్యాక ఇక్కడ చూసి నేర్చుకున్నదే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. మన దగ్గర బుక్స్ ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతమి. సో మనం అందులో చూసుకుంటా అయినా కూడా వరలక్ష్మి వ్రతం అయితే పూజ చేసుకోవచ్చు. లేదంటే టీవీలో పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మనం ఎలా చేసింది అన్నది ముఖ్యం కాదు, మనం అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించామన్నది ముఖ్యము. సో అమ్మవారిని మనము మనసులో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అది అమ్మవారికి ఎలా అయినా ఫలిస్తుంది. సో అందుకనే ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా సంతోషంగా హ్యాపీగా పూజ చేసుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. సో అందుకనే మనము చాలా బాగా ఆదరించాలి దేవునికైతే. అప్పుడే మనము చేసిన దానికి ఫలితం అనేది అయితే కలుగుతుంది.
కలశం లేని వాళ్ళు కూడా ఇలా సింపుల్‌గా అయితే పూజ చేసుకోవచ్చు. కానీ కొత్త బట్టలైతే దేవునికి అయితే పెట్టుకోవాలి. ముత్తైదులు ఎవరైనా కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. సో, ఇలా సింపుల్‌గా అయితే మనకి ఎంత ఉందో అంతలోనే చేసుకోవాలి. మరీ పెద్దగా అట్లా ఇట్లా చేసుకొని దానికన్నా మనం ఎంత బాగా మనసులో ఆరాధించుకొని, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం అన్నదే ముఖ్యం కాబట్టి, సో, ఇలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కలశము అవన్నీ పెట్టాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇలా నార్మల్‌గా చేసుకున్నా సరిపోయిద్ది. సో, ఇంకా ఇక్కడైతే నేను తోరణాలైతే అన్నిటికీ పసుపు పూస్తున్నాను. మా పిల్లల పని మా పిల్లలే చేస్తా ఉన్నారు. నాకు పెద్దగా ఏమీ వరలక్ష్మి వ్రతం గురించి వ్రత విధానం అదంతా నా దగ్గర టీవీలో పెట్టుకొనైతే నేను పూజ చేసుకున్నాను. బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బుక్స్‌లో కూడా చూసి చదువుకొని అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఇక టీవీలో పట్టుకొని నేను నార్మల్‌గా అయితే పూజ చేసుకున్నాను. ఎంత బాగా పూజ అయిందో అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఈరోజు పూజ చేసుకున్నందుకు. ఇంకా లాస్ట్‌లో అయితే నైవేద్యాలు అయితే దేవునికి సమర్పించాను. నేను చేసింది బెల్లం అన్నము అండ్ సేమ్యా, పులిహోర, వడ, శనగలు. శనగలు అయితే వాయనం ఇస్తే చాలా మంచిది. సో, అందుకే నేను నైటే పెట్టుకున్నాను. సో, ఇంకా మా పిల్లలకి కూడా చేతికైతే తోరణాలు కడుతున్నాను. మా పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఫీల్ అయ్యారు. నేను రెడీ చేస్తా ఉన్నప్పుడు మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. కొంచెం పెద్దవాళ్ళైతే ఇంకా బాగా హెల్ప్ చేస్తారు కదా! మా పిల్లలు ఇంకా లాస్ట్‌లో పూజ అంతా అయిపోయాకైతే అక్షంతలు వేస్తున్నారు. ఎంత పోటీ పడతా ఉన్నారో నేను రెడీ చేస్తాను, నేను ఇది పెడతా అని. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా లాస్ట్‌లో అయితే మంగళారతి ఇచ్చేసేయాలి దేవునికి. సో, మా పిల్లలు కూడా సాంగ్స్ పాడుతున్నారు. కొంచెము క్లాసెస్‌కి వెళ్తా ఉన్నారు కదా! కొంచెం కొంచెం ఇప్పుడే నేర్చుకుంటా ఉన్నారు. ఆడపిల్లలు ఉంటే అయితే అన్నీ నేర్పియాలండి ఇప్పటి నుండే. ముగ్గు వేయడం నేర్పియాలి, సాంగ్స్ నేర్పియాలి. అమ్మాయిలు ఉన్న ఇల్లయితే ఎంత కలకలలాడిపోతుందో కదా! సో, మా ఇంట్లో గూడా మా ఇద్దరు ఆడపిల్లల్ని చూస్తే అయితే నాకు భలే హ్యాపీ అనిపిస్తది. నాకెంత బాగా ఇష్టమో అమ్మాయిలంటే. సో, నాకిద్దరు ఆడపిల్లలే కాబట్టి చాలా హ్యాపీ. ఇంకా లాస్ట్‌లో పూజ అంతా అయిపోయినంకైతే దేవునికి అయితే మంగళారతి అయితే ఇచ్చుకున్నాం అమ్మవారికి, వినాయకునికి. పూజ అయిపోయాకైతే కొన్ని అక్షంతలైతే మన తలపైన వేసుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతము చేసుకున్నాక సంపూర్ణ ఫలితం కలగాలంటే మనం తప్పకుండా అయితే వాయనమైతే ఇవ్వాలి. మనకు తోచినంతలో ముగ్గురికి, ఐదుగురికి, 9కి, 11 మందికి ఇలా ఎంతమందికైనా ఇయ్యొచ్చు. మన స్థాయిని బట్టి ఉంటది. మనము ఎలా చేసుకున్నామో మనకి ఇంట్లో పరిస్థితులను బట్టి మనం ఇచ్చుకోవచ్చు. సో, ఇంకా పూజ అంతా అయిపోయాకైతే హారతి ఇస్తున్నాను. మా పిల్లలు కూడా భలే నేను హారతిస్తా, హారతిస్తా అనైతే పోట్లాడుకుంటున్నారు. సో, ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి మాకు చాలా తక్కువ మందే వస్తారు. ఎందుకంటే నేనున్న ప్లేస్‌లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. చాలామందిని ఇన్వైట్ చేసినా కూడా కొందరే వచ్చారు. ఇంక సో, పూజ అంతా అయిపోయింది. అప్పటికి 11:30, 12 అయితా ఉంది ఆల్మోస్ట్. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది పూజ చేసుకొని ఇవంతా డెకరేషన్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది నాకైతే. నేనైతే వాయినం కింద అయితే బ్లౌజ్ పీసెస్, పసుపు, కుంకుమ ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా తమలపాకులు, వక్క మనకి ఎంతలో ఉంటే అంతలో ఏదైనా ఇయ్యొచ్చు. కొంచెం ప్లేట్స్ కూడా ఇస్తారు. సో, మనము వీలుని బట్టి మనం ఇయ్యొచ్చు. సో, నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ పీసెస్, ఆకు, వక్క ఇవన్నీ అయితే ఒక దానిలో ప్రాపర్‌గా పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్‌లో పూజ అంతా అయిపోయాకైతే మా పిల్లలకైతే ఆహ్, కొబ్బరి నీళ్ళు ఇస్తున్నాను. మా హస్బెండ్ నాకైతే ఇస్తున్నారు. సో, చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా జరిగింది ఈరోజు పూజ అయితే. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నారు. కొంచెం అప్పుడు సరిగా చేసుకోలేదు అనిపించింది. సో, అందుకే ఈసారి అయితే చాలా బాగా పిల్లలు కూడా నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో, ఫైనల్‌గా అయితే హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. చాలా మంచిది. ఇంకా ఫస్ట్ అమ్మవారికి అయితే మనము తాంబూలం ఇచ్చుకున్నాకైతే మా పిల్లలకు కూడా ఇచ్చాను. చాలా మంచిది. పిల్లలకి ఇచ్చినా కూడా పర్లేదు. సో, ఇద్దరి పిల్లలకైతే ఇచ్చాను. ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టుకున్నాక పిల్లలకి ఇచ్చాను. తర్వాత ముత్తైదులనైతే పిలిచాను అపార్ట్మెంట్‌లో. సో, కొందరు వచ్చారు. బట్ వీడియోస్ అయితే ఏవి తీయలేదు నేను. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇక్కడ బెంగుళూరులో అయితే అందరికి ఆఫీసెస్ ఉన్నాయి. వీడియోస్ కూడా తీయలేదు. నాకు వీలున్న కాడైతే వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే చూడండి నేను క్లోజ్‌గా చూపిస్తున్నాను. నేను ఎలా పూజ చేసుకున్నాననేది అయితే చూపిస్తున్నాను. మొన్న మా హస్బెండ్ ఎళ్ళారు కదా! సో, అవి సిల్వర్‌యి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఫ్లవర్స్ అండ్ చీర, బ్యాంగిల్స్, డబ్బులు కూడా పెట్టుకోవచ్చు మన దగ్గర ఎంతైనా. కొంచెం అయితే డబ్బులైతే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. సో, నేనైతే కొంచెం డబ్బులు పెట్టుకున్నాను. ఇవన్నీ ప్రసాదాలండి. చాలా బాగొచ్చినాయి ఈసారి ప్రసాదాలైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మళ్ళీ అందరి ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాను. బ్లౌజ్ పీసెస్, పసుపు, కుంకుమ ప్యాకెట్స్, తేనె కూడా యూజ్ చేయాలి అమ్మవారికి ప్రసాదాలలో. నేను కొంచెం తేనె కూడా మిక్స్ చేశాను. బ్యాంగిల్స్ తీసుకున్నాను 2 కలర్స్. నాకు తెలిసిన విధంగా అయితే పూజ చేసుకున్నాను. సో, ఈవినింగ్
3:00కి అలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో తను ఇన్వైట్ చేసింది, తను కూడా మా ఇంటికి వచ్చింది. బట్ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. సో తను నైటే అంతా డెకరేషన్ చేసుకునిందని చెప్పింది. శారీ కూడా ఎవ్రీ ఇయర్ తను ఇలా కట్టుకుంటుందంట. సో అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసుకునింది. చాలా బాగా చేసింది కదా, డెకరేషన్ కూడా చాలా బాగా చేసింది. ప్రసాదాలు కూడా చాలా బాగా చేసింది. 11 ఏమో చేసిన అని చెప్పింది. అమ్మవారికి అయితే ఇంకా నైట్ శారీ కట్టేసరికి 11, 12 అయిందని చెప్పింది. చాలా బాగా చేసింది. అక్కడ నుండి వచ్చాకైతే ఫుల్ వర్షము బెంగళూరులో ఆ రోజైతే. సో ఇంకా మేమిద్దరం తడుచుకుంటూనే వచ్చాము కొంచెము. ఆ రోజు ఇంకా ఒక 1 అవర్, 1.5 అవర్ అయితే ఫుల్ వర్షం పడింది బెంగళూరులో. చూడండి ఎంత హార్డ్గా పడుతుందో వర్షం అయితే. సో ఇంకా అక్కడ వాయినం తీసుకొని అయితే ఇంకా మా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా పిల్లలు కూడా వచ్చేసరికి అయితే ప్రసాదాలు అయితే అవే తినేసారు, లంచ్ ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటున్నాం. మా పాప అయితే పసుపుతో మార్నింగ్ నుండి ఆడుతూనే ఉంది. పిల్లలకి అయితే భలే ఇష్టం కదా. కొందరు ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారు, కొన్ని టెంపుల్లో ఇద్దామని అయితే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇలా బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. ఒక బ్లౌజ్ పీసెస్, శనగలు కవర్లో పోసుకున్నాను. అండ్ ఫ్లవర్స్, ఆకు వక్క, అవన్నీ బ్యాంగిల్స్ అయితే అన్నీ అందులో పెట్టుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాను. పిల్లలు ఏం రాలేదు, నేను ఒకదాన్నే దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ 5 మెంబర్స్కి ఇద్దామని అయితే లాస్ట్ ఇయరే అనుకున్నాను. చూడండి అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేశారో, చాముండేశ్వరి అమ్మవారు. సో బాగా డెకరేషన్ అయితే చేశారు కదా. బెంగళూరులో అయితే ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమ్మవార్లను అయితే చాలా బాగా అలంకరణ చేస్తారు. మనం కూడా ఇలా అలంకరణ చేయాలి అంటే 5,000 ఇస్తే వాళ్ళు ఇంత మన పేరు పైన అలంకరణ చేస్తారు ఆ ఒక్క రోజుకి. సో ఇక్కడైతే అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి. చిన్నగా ఉంటుంది టెంపుల్, బట్ అన్ని దేవుళ్ళు అయితే ఉంటవి. సో గణేష ఉన్నాడు, ఆ లోపల అమ్మవారు. చాలా బాగా పూజ కూడా అయిపోయింది. నేను అక్కడ అందరికీ ఒక 5 మెంబర్స్కి అయితే వాయినం ఇచ్చాను. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను 8 o'clockకి అలా. కొంతమంది ఫ్రెండ్స్ నైట్ వస్తామని చెప్పారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళకి కూడా నైట్ అయితే వాయినం ఇచ్చాను. నేను క్లిప్స్ యాడ్ చేశాను, ఫొటోస్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.